కాంగ్రెస్ అభ్యర్థుల 4వ జాబితాపై కసరత్తు స్టార్ట్ అయింది. ఏఐసిసి కార్యాలయంలో ఇప్పటికీ 3 జాబితాలను విడుదల చేసింది. ఈ 3 జాబితాలో తెలంగాణ నుంచి మొదటి జాబితాలో 4 స్థానాలకు, రెండవ జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. అభ్యర్థులను ప్రకటించారు కూడా. మరి ఇప్పుడు 4వ జాబితా తయారవుతుంది తెలంగాణకు సంబంధించి. ఈ జాబితాలో దాదాపుగా చూసుకున్నట్టుగా అయితే ఇంకా 8 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై కసరత్తు జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక ఇంకా అందరూ కూడా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి 4వ జాబితాలో తెలంగాణకు సంబంధించి ఇంకా 8 సీట్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. 8 సీట్లలో 5 సీట్లకు అభ్యర్థులు ఖరారైనప్పటికీ 3 సీట్ల విషయంలో మాత్రం ఇక పీటముడి వీడడం లేదు. అదే భువనగిరి, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ వీటికి సంబంధించిన అభ్యర్థుల విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఈ సందిగ్ధతను తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితోనూ, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనూ ఇంకా అందరితోనూ చర్చలు జరుపుతుంది. మరి ఇక భువనగిరి ఈ విషయానికి మనం వచ్చినట్టుగైతే భువనగిరికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యకి ఇవ్వాలని, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి పేరుని సూచించారని ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక్కడ వస్తారా, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అవకాశం దొరుకుతుందా? మరోవైపు చూసుకున్నట్టుగైతే కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి, పైల శేఖర్ అనే ఇంకో వ్యక్తిని ఇందులోకి తీసుకురావడం కూడా, ఇంకొక నేతను ఇందులోకి తీసుకురావడం, భువనగిరి సీటుకి హైకమాండ్కి సిఫార్సు చేస్తాం ఇలాంటివి జరుగుతుంది. ఈ నేపథ్యంలో భువనగిరిలో పెద్ద కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఇక్కడ భువనగిరి ఎంపీ స్థానానికి సంబంధించి బీసీలకే ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. బీసీలకి ఇస్తేనే ఇవ్వాల్సింది, ఎందుకంటే బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చింది బుర్రా నరసయ్య గౌడ్ని, అలాగే బీఆర్ఎస్ భిక్షమయ్య గౌడ్కి ఇచ్చింది, ఇక బీజేపీ బుర్రా నరసయ్య గౌడ్కి ఇచ్చింది మరి ఎంపీ స్థానాన్ని. మరి కాంగ్రెస్ కూడా బీసీలకే ఇవ్వాలనే ఒక చర్చ జరుగుతుంది. మరి బీసీలలో స్ట్రాంగ్ గా ఉన్న నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. యువకులకు అవకాశం కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మనతో ఇప్పటికే కొంతమంది యువకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి కూడా విన్నవించారు బీసీలకి ఇవ్వాలని. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏర్పడుతున్న పీఠముడి నేపథ్యంలో కొంతమంది యువకులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి భువనగిరి సీటును బీసీలకే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మనతో సిగా వంశీకృష్ణ గౌడ్, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి, యువ కాంగ్రెస్ నేత సిగా వంశీకృష్ణ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిసి ఇక్కడి నుంచి పోటీ చేయాలి భువనగిరి నుంచి అని చెప్పేసి అభ్యర్థించారు. ఆయన మనతోనే ఉన్నారు, ఆయన అడుగుదాం. ఏం జరుగుతుంది భువనగిరిలో? మీరు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి ఏం చెప్పారు? కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి భువనగిరి సీట్ అనేది బీసీ ఓట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో బీఆర్ఎస్ అనేది బీసీకే ఇచ్చింది, బీజేపీ కూడా బీసీకే ఇచ్చింది, కాంగ్రెస్ కూడా బీసీకే ఇస్తే గెలుస్తుంది. లేకపోతే గెలవడం అనేది కష్టం. 20 సంవత్సరాలకి వెళ్ళి అది వేరే కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా వేరే కమిటీకి ఇస్తే బీసీలకు అన్యాయం చేసినట్టే. కాబట్టి ఇదే నేను దీపాదాస్ మున్షి గారిని కలిసి చెప్పడం జరిగింది, మల్లికార్జున ఖర్గే గారిని కూడా చెప్పడం జరిగింది, అలాగే రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పడం జరిగింది. అయితే వంశీకృష్ణ గారు, ఇప్పుడు హైకమాండ్ కలిసారు, బీసీలకి ఇవ్వాలని మీ డిమాండ్ అయితే వినిపించారు. హైకమాండ్ ఎలా ఉంది? పాజిటివ్ గా ఉందా? హైకమాండ్ చాలా పాజిటివ్ గా ఉందండి. హైకమాండ్ అనే కాదు, రాహుల్ గాంధీ గారు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, అలాగే మల్లికార్జున ఖర్గే గారు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇలాగే ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయితే బీసీలకి కనుక ఇస్తే ఖచ్చితంగా బీసీ ఓటింగ్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ సీట్ అనేది గెలిపించుకొని ముఖ్యమంత్రి చేతిలో పెడతానని చెప్పి వాగ్దానం చేస్తారు. అయితే ఇది మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ భార్యకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు కదా? అవునండి, కోరుతున్నారు. కాకపోతే ఇస్తే మాత్రం ప్రజల వ్యతిరేకత వస్తుంది బీసీలలో. కానీ ఇటు వీరిద్దరికి బీసీలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ బీసీ ఇవ్వకపోతే ప్రజల వ్యతిరేకత వస్తుంది. ఇంకోటి 20 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ బీసీ వాళ్ళకి ఇచ్చి కొట్లాడక. ఈసారి తప్పనిసరిగా ఇవ్వడం తప్పదు, లేకపోతే ప్రజల వ్యతిరేకత అనేది వస్తుంది. అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ హైకమాండ్ బీసీలకే ఇస్తుందని నమ్ముతున్నారా మీరు? ఇప్పటికి ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్కి బీసీ ఎంపీ ఇచ్చారు,
మరి ఇంకొక వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ భువనగిరిలో కూడా బీసీ వ్యక్తికి ఇస్తారంటారా? భువనగిరి అనే కాదు, తెలంగాణ మొత్తంలో బీసీ ఓటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించిన పదవులు అనేది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇస్తుంది. అదే కాక 20 అయిపోయింది కదా, ఇయ్యక తప్పదు. ఒకవేళ హైకమాండ్ గా ఇవ్వకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అక్కడ? హైకమాండ్ ఇవ్వకపోతే బీసీ ఓటింగ్ అనేది చీలిపోతుంది, కష్టమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం. 6 సీట్లు కాంగ్రెస్ కున్న బీసీ ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి గెలవడం అనేది కష్టమవుతుంది, ఓట్లన్నీ అన్ని పీల్చుకపోతాయి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు భువనగిరి సీటుకి సంబంధించి హైకమాండ్ మీరు ఏమని కోరారు? మీరు కంటెస్ట్ చేస్తామన్నారా? బీసీలకు ఏమని కోరారా? లేకపోతే ఏం చెప్పారు హైకమాండ్కి? ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర వల్ల యువత అనేది చాలా ఆకర్షితులు అయినారు. అందుకే నేనే కంటెస్ట్ చేస్తా అని చెప్పాను. నేనే కంటెస్ట్ చేసి బీసీ తరఫున, భువనగిరి తరఫున నేను కంటెస్ట్ చేసి ఆ సీటుని నేను గెలిపిస్తా అని దీపదాస్ నుంచి గారు చెప్పడం జరిగింది. దానికి కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది. అయితే అంటే యువతకి ఎక్కువ అవకాశం ఇస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో మీకు సీటు కేటాయిస్తుంది అంటారా? ఖచ్చితంగా కేటాయిస్తుందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది యువతకే ఎక్కువ అవకాశం ఇస్తున్నది కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. దాంట్లో గెలుస్తారా మరి? భువనగిరి కంటెస్ట్ సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తానండి. మీకున్న బలం ఏంటి అసలు? మాది 3 తరాలకి కాంగ్రెస్ పార్టీ 3 కాకపోతే ఏ రోజు మేము పదవి అనేది ఆశించలేము. మాది 3 తరాలకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పదవి అనేది ఆశించలేదు. ఇప్పుడు మొదటిసారిగా మా కుటుంబానికి నేను పదవి కోసం అడుగుతున్నాను. ఇప్పటి వరకు అయితే లేదు. అన్ని మాకు బీసీ మా అంత చుట్టాలి, వాళ్ళంతా మాకు ఉంటుందండి. బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉందా భువనగిరిలో? చాలా ఎక్కువ ఉంటుంది. భువనగిరి కాన్స్టిట్యూన్సీ మొత్తంలో బీసీ కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది పరిస్థితి. అయితే బీసీలకు ఇవ్వాలనే ఒక కొత్త ప్రపోజల్ అయితే ముందుకు వచ్చింది భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి. అయితే భువనగిరి నియోజకవర్గంలో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చూసుకున్నట్టుగైతే తన భార్యని, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసుకున్నట్టుగైతే ఒక వ్యాపారవేత్తని, బీఆర్ఎస్కి చెందిన ఒక మాజీ నాయకుడిని, అలాగే ముఖ్యమంత్రి మరొక యువజన కాంగ్రెస్ కి చెందిన ఇంకొక వ్యక్తిని ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఇంత కన్ఫ్యూజన్ అనేది 3 వైపుల నుంచి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలు తెరపైకి మరి కొత్తగా వచ్చారు. దీంతో ఇక్కడ ఈ భువనగిరి సీట్ అనేది కొంత సందిగ్ధంగా మారింది. మరి కాంగ్రెస్ హైకమాండ్ భువనగిరి సీట్ ని ఏ రకంగా చేస్తాదనేది కూడా మనం చూడాలి. బీసీలకి కేటాయిస్తుందా, లేదంటే అంటే బీజేపీ బీసీలకు ఇచ్చింది, బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా బీసీలకు ఇస్తుందా, లేదంటే పాత తరం గతంలో ఇచ్చిన మాదిరిగానే చేస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా సరే ఇటు భువనగిరి సీట్ అనేది కొంత కాంగ్రెస్ పార్టీని గందరగోళంలోకి పడేసింది, అయోమయంలో పడేసింది. మరి దీనికి సంబంధించి మరోసారి ముఖ్యమంత్రి సిఈసి సమావేశానికి ఇక్కడికి వస్తే ఆ సిఈసి సమావేశంలో మిగతా 8 సీట్లకు సంబంధించి కూడా చర్చించినప్పుడు భువనగిరికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి అయితే దీపాదాస్ నుంచి అయితే మాత్రం చెప్పడం ఏంటంటే ఆమె బీసీలకి అవకాశం మంచిగా ఇస్తాం, బీసీలకు కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రయారిటీ ఇస్తుంది, బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. రామకృష్ణ, ప్రైమ్9 న్యూస్, న్యూఢిల్లీ.